నీళ్ళు ఏడో చూసినట్టుంది దత్యాన్ని. ఎవరబ్బా ఎన్నికలు దత్యం? ఈ శవాన్ని ఆడ చూసినట్టు ఉబ్బింది శవం. ఒకసారి పరిస్థితి చూస్తే పోలా. ఏమండి మీది మంగళవాడ వీధి కదా? అవును, ఇది పచ్చి పులుసు వారి సందు కదా. భవాని శేఖర అరే పూర్తిగా దెబ్బతిన్నారే. అరే పిల్లకోసే పంచలు పక్క మీద దళిపోతూ ఈ నీళ్ళ బిందెలు పడతాడుగా. చెట్టి నన్ను ఏమన్నా ఒప్పుకుంటా, నా బిందెని శంకిస్తే మాత్రం ఒప్పుకోను. ఏందట? ఆనాడు శివుడు నెత్తి మీద ఉంది గంగ, ఈనాడు భవానీ శంకర భుజాన్ ఉంది బొంగ. మహిళకు పడుతున్నావు నోటి వెంట స్వంగ గంగ 5 అట్లు అమ్ముతున్నా. పూర్తిగా మారిపోయే మనిషివి. అదే నేను అప్పదా వాళ్ళ పాటి మనిషి పూడ్చుకుని మారిపోయి. సరే కానీ 5 అట్లు అమ్ముతున్నా. ఆయిల్ ఏమేమి ఆయిల్? పిత్తులు మిరపిత్తులు ఆమదిత్తులు శనగిత్తులు ఇత్తులు రోడ్. సరే ఏదో ఒక ఆయిల్ కానీ బాగా ఆకలి వేస్తుంది. 6 అట్లు ఇచ్చి అల్లం చట్నీ, కారపొడి, కొంచెం నెయ్యి వేసి అట్లు ఇచ్చి బిందె నీళ్ళు పోసుకో. ఎంత చేతులైపోయిందే మీకు వ్యాపారం చూస్తే. 6 నట్లు ఇచ్చి అల్లపు చట్నీ, గట్టి చట్నీ, కారపొడి, నెయ్యి వేసి నీళ్ళు బిందె పోసుకోవాలా? వాటర్ ఏ వాటర్ అయ్యా? వాటర్. అది ఏంది? ఏ వాటర్ అది? కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ అయితే పెట్టుబడి అయితే రోజుకు 2-3 రూపాయలు అమ్మకం ఉంటుంది, 7-8 రూపాయలు లాభం ఉంటుంది. పెట్టుబడి 3 ఏంది? నీళ్ళ వ్యాపారమేనా? నీళ్ళ వ్యాపారం. నాకు ఏం వ్యాపారం? పంతులు పెట్టుబడి అడిపోతున్నావా? అటు బుద్ధి లేదు అసలు. ఈ స్థితి వచ్చిన ఇంకా బుద్ధి లేదు. అటు ఇటు నాది మేము వ్యాపారం వస్తుంది. మేము ఎట్టయినా పోతాము. ఏందట? సరే పొద్దున ఏంది వ్యాపారం ఏంది? అప్పుడు ఏంది జనం అందరూ అట్ట అనుకున్నారు. అది ఆఖరి దశలతో ఉంది. శ్రీహరి కుమారి ఆఖరి దశలో ఏది బాగా విచిత్రంగా అనుకున్నారు. అదే ఆఖరి దశలో శ్రీహరి కుమారి చెప్పుతో కొట్టినట్టు అవతల ఆ 10 రూపాయలు వాడు అనుకుంటే మేము విన్నాము. కొడతానంటే అది ఏంటన్నా వాళ్ళు అనుకుంటారంటే ఇది నిజమా కాదని అడిగాలి. అది అటుకొని పై కొట్టాలండి. ఏంటంట? చెప్పు. లాస్ట్ శ్రీహరి కాండించి మొక్కను ఊసిందంట. పంతులు అనవసరం మాట్లాడుతున్నాను. ఊసిన మాట వాస్తవం. నా మీద పావత్తు, నా పక్కోడి మీద 30 అవతు పడింది. అబ్బో అయితే ఏంది కొడతావని చెప్పాను. కొట్టుకున్నామండి. కాళ్ళ కట్ట పడుతూ ఎందుకు ఒప్పుకుంటున్నావు? మంత్రులు ఆనాడు లచ్చన స్వామి శేతం వారు గీశాడు. ఇప్పుడు నేను నీ గీశా. భవానీ శంకర్ టుడేది మాటరు. నువ్వు అయిపోయాక బతకవు. పడుకున్నా పావుతో దొక్కావు. నువ్వు కష్టలేక నేను మర్చిపోవట్లే జనం. నేను ఒట్టికాల మీద వస్తాను వ్యాపారస్తుల మీదకి. నేను కలపడుతున్నా నా సంగతి తెలియదు నీకు. వెళ్ళిపోయి నువ్వు ఏ దాంట్లో అయిపోవటం నువ్వు అయిపోయావు. ఇదేం తెలుసా? తనులు తినాక ఇది మటర్ రేక అయిపోయాక నువ్వు పదసాక నువ్వు అయిపోయాక
ఊళ్ళో ఏం జరిగింది తెలుసా? ఏం జరిగింది? 5 గజ దొంగలు వచ్చారు ఊరు మొత్తాన్ని దోచుకోవడానికి. 5 మొట్టమొదటి నా దగ్గరకు వచ్చారు. నేను మా ఇంటి బయట పడుకున్నా. ఇంటి బయట పడుకున్నా. నాకే పని. ఆతులు వచ్చారు, నిద్ర లేపారు, తాళాలు అడిగారు. మర్యాద నిన్ను ఇంటి తాళాలు అడిగారు. అబ్బనే పిచ్చోండి. అబ్బో మా తెలివి మాకు ఉంది. ఆతులు ఎందుకండి అన్న. తాళాలు ఈ పని ఉందా అన్నారు. మర్యాదకు తాళాలు ఇచ్చా. వాళ్ళ పనులు చేసుకుని పోతా అబ్బో మామూలు వ్యవహారం కాదు. మర్యాద నా తాళాలు నాకు ఇచ్చిపోయారు. అబ్బో ఒంటికాల మీద వస్తున్నా మంచి వాళ్ళు అదే నీ పంతనం కనిపెట్టి ఆ పని చేశారు. ఏందనుకుంటున్నావు? ఒంటిగా నా సంగతి ఏంది నీకు? ఏ తోట నువ్వు అయిపోయినట్టే. లక్ష్యం రాక నువ్వు బతకలేక అయిపోలేక ఇద్దరు చెట్టు కత్తలు మన తగాదు చెప్పు. మన తగాదు ఏంది? ఏమండి అవతల సెలవులు వెళ్ళి యువతలు కొత్త మడవట్టు వేశాం. ఏ నేనేమన్నాను? రేఖల గురించి చెప్పు. ఇదే ఈ తనులు తినే రేఖ. ఇదే పారిపోయే రేఖ. నా సంగతి తెలియదు కొంచెం. మా చూపు మీద చూసుకోకూడదు. ఏంటి ఇల్లు ఒళ్ళు గుల్లయి మేమే ఆడవాళ్ళమ్మా. మా సొమ్మంతా పోయిందని. ఏది మీరు కష్టపడ్డ సొమ్ము చెమట వచ్చి పోయిందని మా ఇంటి మొత్తానికి ఒక్కసారి కలరా తగిలిందా? లేదు.